అవినీతి మీద గత చాలా కాలంగా అనేక కార్యక్రమాలు చేసుకుని వస్తూనే ఉన్నాం. అయితే మన పని మనం చేస్తున్నట్టే దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం కూడా తన పని తాను చేస్తూనే ఉంది. అంటే పని చేయకపోవడమే దేవాదాయ శాఖ చేసే పని. మరి పని చేయకపోవడం పని ఎలా అవుతుంది అంటే అదే ఒక విచిత్రమైన విషయంగా కనిపిస్తున్న సబ్జెక్టుగా ఒక విషయం గురించి ఈరోజు మాట్లాడదామండి. హెడ్ ఆఫీస్లో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ గొల్లపూడి కమిషనరేట్లో డిప్యూటీ కమిషనర్ సీటు చాలా పెద్దది. ఎందుకంటే రూటింగ్ ఆఫీసర్ డిప్యూటీ కమిషనరే కాబట్టి ఏ ఫైల్ అయినా సరే డిప్యూటీ కమిషనర్ సొంతం కాకుండా ఎటు వెళ్ళడానికి లేదు అన్న ఒక ప్రతిభావంతమైన సీట్. అది యాక్చువల్గా చూస్తే అది ఇట్స్ ఈక్వల్ టు ఏడీసీ కన్నా కూడా ప్రతిభావంతమైన పోస్ట్. ఎందుకంటే ఏడీసీలు ఇద్దరు ఉన్నారు కానీ హెడ్ ఆఫీస్ డీసీ ఒక ఆయనే ఉన్నారు, ఒకే పోస్ట్ ఉంది. కమిషనర్ కూడా ఒకే పోస్ట్ ఉంది. అంటే కమిషనర్ కన్నా కూడా ఒక రకంగా చూస్తే అన్ని సెక్షన్ల నుంచి రూటింగ్ ఆఫీసర్గా డిప్యూటీ కమిషనర్కే ఎక్కువ పవర్స్ ఉన్నాయని మనం చెప్పాలి. అందువల్ల ఆ సీటుకి పోటీ ఎక్కువ. మరి ఆ సీట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే డిప్యూటీ కమిషనర్గా వస్తున్నారో వాళ్ళ సీటుకి న్యాయం చేస్తున్నారా? ఆ సీట్లో ఎవరినైతే దేవాదాయ కమిషనరేట్ వేస్తుందో వాళ్ళు కూడా ఆ సీటుకి న్యాయం చేసే వ్యక్తుల్ని ఎన్నుకుని వేస్తున్నారా అంటే మనం లేదని చెప్పాలి. చాలా కాలంగా ఈ డిప్యూటీ కమిషనర్ సీటు వివాదాలకు గురవుతోంది. దానికి ప్రధాన బిందువు ఇప్పుడు ప్రస్తుతం డిప్యూటీ కమిషనర్గా ఉన్న రతన్ రాజ్ గారు. ఈ రతన్ రాజ్ అనే వ్యక్తి మీద గత సంవత్సర కాలంగా చూస్తే అనేక ఆరోపణలు వచ్చాయి. వీళ్ళ మీద ఎవరెవరు ఫిర్యాదులు చేశారంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రధాన దేవాలయాలకు చెందిన ఆంధ్రప్రదేశ్ ప్రధాన దేవాలయాల ఉద్యోగుల సంక్షేమ సమాఖ్య అని ఒక సంఘం ఉంది. ఆ సంఘం దేవాదాయ కమిషనరేట్లో ఉన్న డిప్యూటీ కమిషనర్గా ఉంటూ రతన్ రాజ్ అనే ఒక ఈ అనర్హత గల అధికారి, ఈ అసలు ఈ సీటుకి అనర్హుడని వాళ్ళు చెప్తున్నారు. కారణం ఏంటంటే సరైనటువంటి విధి విధానాలు పాటించకుండా ఈ ఓన్లీ స్పెషల్ గ్రేడ్ స్టెనో అంటే స్టెనో అంటే అసలు ఏం పని చేయాలి అని అంటే కమిషనర్ దగ్గర స్టెనోగా పనిచేయవలసిన వ్యక్తి. అంటే హెడ్ ఆఫీస్కి ఒకే ఒక స్టెనో పోస్ట్ ఉంది, స్పెషల్ గ్రేడ్ స్టెనో. అది రతన్ రాజ్ గారు చాలా కాలం నుంచి ఇక్కడ ఉన్నట్టు సమాచారం. ఈ రతన్ రాజ్ ఏ పని చేయాలన్నా కూడా ఈ ఫైల్ తీసి అక్కడ పెట్టాలి. ఒక రిటైర్మెంట్ బెనిఫిట్స్కి సంబంధించిన ఫైల్ ఉంది, దానికి లంచం ఇవ్వాలి. ఒక ప్రమోషన్కి సంబంధించిన ఫైల్ ఉంది, దానికి లంచం ఇవ్వాలి. ఒక బదిలీకి సంబంధించిన ఫైల్ ఉంది, లంచం ఇవ్వాలి. పదోన్నతికి సంబంధించిన బదిలీలకు సంబంధించిన ఏ ఫైల్ అయినా సరే ఈ ఫైల్ మీద సంతకం పెట్టాలని ఇంత రేటు అనేది కట్టేసేసి దేవాదాయ శాఖలో అనేక రకాల అవసరార్థులుగా ప్రధాన కార్యాలయంకి వచ్చే వాళ్ళందరినీ డబ్బు డిమాండ్ చేస్తున్నారు. వీళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. కొంతమంది అయితే అనారోగ్యాన్ని పడి మెడికల్ క్లెయిమ్ కోసం దాఖలు చేస్తున్నటువంటి వాళ్ళ దగ్గర కూడా ఈయన డబ్బు అడుగుతున్నారు. మీ మెడికల్ క్లెయిమ్ శాంక్షన్ చేయాలంటే డబ్బు ఇవ్వాలి అని అడుగుతూ చాలామంది మెడికల్ క్లెయిమ్కి సంబంధించినటువంటి ఫైళ్ళు అప్లికేషన్లు పెట్టుకుంటే ఆ ఫైళ్ళు కూడా ఈయనకు లంచం వెళ్ళదని చెప్పి ఆపేస్తున్నారు అనేటువంటి ఒక ప్రధాన ఆరోపణగా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రధాన దేవాలయాల ఉద్యోగుల సంక్షేమ సమాఖ్య 22/10/2019 డైరెక్ట్ మంత్రి గారికి ఒక కంప్లైంట్ చేశారు. ఆ సంఘ సభ్యులు వెళ్ళి, ఈ సంఘం ఎక్కడుందంటే విశాఖపట్నంలో ఉంది. రామరాజు అని చెప్పి ఈ సంఘ ప్రధాన కార్యదర్శి కింద ఆయన దీన్ని నడుపుతున్నారు ఈ సంఘాన్ని. ఈ సంఘ సభ్యులందరూ కలిసి మంత్రి గారిని కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఇచ్చి రతన్ రాజ్ అనే వ్యక్తి ఏ రకంగా అవినీతికి పాల్పడుతున్నాడో విషయంగతంగా తెలియజేస్తూ ఒక ఫిర్యాదు రతన్ రాజ్ మీద చేసి అది మంత్రి గారికి ఇచ్చి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోకపోతే కనుక చాలామంది బాధపడుతున్నారు డిపార్ట్మెంట్లో అని చెప్తూ విషయాన్ని తెలియజేశారు. అయితే దాని మీద ఎవరైతే ఈ ఉద్యోగుల సంక్షేమ సమాఖ్య ఇచ్చిన ఫిర్యాదు ఏదైతే ఉందో దాని మీద మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇమ్మీడియట్గా కాండక్ట్ అండ్ ఎంక్వైరీ, సబ్మిట్ టు కాన్సర్న్ ఆఫీసర్స్ ఇమ్మీడియట్లీ అని చెప్పి వాళ్ళకి ఒక ఇమీడియట్గా మాకు ఒక రిపోర్ట్ ఇవ్వండి దీని మీద ఎంక్వైరీ చేసని
మంత్రి గారు దీని మీద ఇనిషియల్ వేసి కమిషనరేట్కి పంపారు. పంపగానే అప్పుడు కమిషనర్ ఎవరున్నారు? పద్మ గారు ఉన్నారు. ఆవిడ ఏం చేశారంటే ఇమీడియట్గా దీని మీద ఎంక్వైరీ చేసి మాకు ఒక రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి ఒక ఎంక్వైరీ ఆఫీసర్ని కూడా దీని మీద వేశారు. ఎవరిని ఎంక్వైరీ ఆఫీసర్ కింద వేశారు అంటే పూర్ణచంద్రరావు అని డిప్యూటీ కమిషనర్ని ఎంక్వైరీ ఆఫీసర్ కింద వేసినట్టుగా సమాచారం. తర్వాత ఈ పూర్ణచంద్రరావు గారు ఎంక్వైరీ వేశారంతే, ఎంక్వైరీ ఏం చేయలేదు. ఇప్పుడు అదే ప్రధాన సమస్య. నేను ఇందాక చెప్పాను, పని చేయకపోవడమే పని చేయడం అవుతుంది. ఎటువంటి పని చేయకపోవడమే వాళ్ళ పని. తమ విధులు తాము నిర్వర్తించకుండా ఖాళీగా కూర్చోవడమే వాళ్ళ పని. ఎంక్వైరీ చేయమని ఆదేశాలు జారీ చేస్తే ఎంక్వైరీకి సంబంధించిన ఎటువంటి విధి విధానాలు పాటించకుండా ఎంక్వైరీలు చేయకుండా కూర్చోవడమే ప్రధాన కార్యాలయం పని అని ప్రధానంగా చెప్పడం కోసమే ఈరోజు కార్యక్రమం చేస్తున్నాం. దీని మీద ప్రాంతీయ కమిషనర్ పూర్ణచంద్రరావుని ఎంక్వైరీ ఆఫీసర్ కింద వేస్తూ ఇచ్చినటువంటి దాని మీద ఎటువంటి ఎంక్వైరీ చేయలేదు, ఆయన ఎటువంటి రిపోర్ట్ ఇవ్వలేదు. ఎందుకు? సమాధానం కమిషనరేట్ చెప్పాలి. నెంబర్ 2, ఇదే రతన్ రాజ్ పశ్చిమ గోదావరి జిల్లా గండిపోచమ్మ దేవస్థానంలో శ్రీనివాస్ అని ఒక జూనియర్ అసిస్టెంట్ ఒక ఆయన పనిచేస్తుంటే, దిగువ స్థాయి అటెండర్ లేదంటే జూనియర్ అసిస్టెంట్గా ఉన్న ఒక వ్యక్తి పనిచేస్తుంటే ఆయనకి పిఆర్సీ ఇవ్వడం, లంచాలు అడిగి అని చెప్పి ఆలయ దర్శిని మన పత్రికను ఆశ్రయిస్తూ ఆయన ఫిర్యాదులు చేయడం, ఆ ఫిర్యాదుల మీద మనం కూడా ఈ సేమ్ ఇట్స్ రిపీటెడ్గా 24 గంటల లోపల నాకు న్యాయం జరగకపోతే కనుక నేను ఆత్మహత్య చేసుకుంటాను మా తల్లిగారితో పాటు అని చెప్పి ఆయన వాళ్ళ తల్లిగారు ఎవరైతే పక్షవాతంతో బాధపడుతున్న తల్లిగారు ఉన్నారో వారి నుంచినటువంటి సమాచారం మనకి రావడంతో మనం ఏం చేసామంటే దాని మీద కూడా ఒక కార్యక్రమం చేసి పేదల జీవితాలు బలి ఏపీ దేవాదాయ కమిషనరేట్లో లంచాల మహమ్మారి బాగా విజృంభిస్తోందని చెప్పి ఒక కథ ఉషారాణి గారు స్పందించి దేవాదాయ శాఖ అవినీతిపై చాలా నిజాయితీగా గొడవ దులిపించారు. ఆలయ దర్శిని లక్ష్మణరావు ఫిర్యాదులపై తీవ్ర స్థాయిలో సెక్రటరీ ఉషారాణి ఆదేశాలు 24 గంటల్లోనే స్పందించారని చెప్పి అప్పట్లో ఒక కార్యక్రమం చేసాం, మనం ఒక కథనం కూడా చేసాం. అయితే ఉషారాణి గారు కూడా దీని మీద ఆదేశాలు ఇచ్చారు. ఏమనంటే ఇమీడియట్గా మీరు ఈ రతన్ రాజ్ అనేటటువంటి డిప్యూటీ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇమ్మీడియట్గా స్పాట్లో స్వీట్లను తీసేయండి. పూర్తి స్థాయి లంచగొండిగా ఆరోపణలు వస్తున్నాయి, ఫిర్యాదులు వస్తున్నాయి, ఆడియోలు వస్తున్నాయి, వీడియోలు కూడా వస్తున్నాయి, అన్నిటికీ సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి. ఈయన సీటుకి అనర్హుడు తీసేయండి అని చెప్పి ఆవిడ ఆదేశాలు ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారంటే 26/11/2019 అంటే అంతకు ముందుగానే ఈ రామరాజు గారు చేసిన కంప్లైంట్ మీద ఆల్రెడీ 22/10/2019 ఒక కంప్లైంట్ ఆంధ్రప్రదేశ్ ప్రధాన దేవాలయాల ఉద్యోగుల సంక్షేమ నిధి నుంచి ఎవరైతే ఒక కంప్లైంట్ చేశారో ఆ కంప్లైంట్ను ఆశ్రయించి మంత్రి గారు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వమంటే ఆల్రెడీ ఎంక్వైరీ మేము చేస్తున్నాం అన్నారు. పూర్ణచంద్రరావు గారు ఎంక్వైరీ వేసామని అప్పట్లో చెప్పారు. అది ఏమైందో తెలియకుండానే మరొక కంప్లైంట్ ఫిర్యాదు రావడంతో ముందు సీట్లోంచి తను తీసేసేది, తన సీట్లో ఉండడానికి వీల్లేదని చెప్పి ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ ఉషారాణి గారు ఆదేశాలు ఇవ్వడంతో ఇమ్మీడియట్గా రతన్ రాజ్ని డిప్యూటీ కమిషనర్గా తొలగిస్తూ అప్పటి కమిషనర్ పద్మ ఆవిడ డైరెక్షన్స్ ఇచ్చారు. 26/11/2019 సేమ్ డే ఉదయం 9 గంటలకి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఆదేశాలు ఇస్తే మధ్యాహ్నం 1 గంట లోపు ఆదేశాలు అమలు చేస్తూ ఈ రతన్ రాజ్ అనే వ్యక్తిని సీట్ నుంచి తొలగిస్తూ దగ్గరలో ఉన్నటువంటి ఒక దేవస్థానంలో డిప్యూటీ కమిషనర్గా పనిచేస్తున్న సుబ్బారావు అనే ఇన్ఛార్జ్ కింద ఇక్కడ నియమిస్తూ ఈయన ఆ సెక్షను డిప్యూటీ కమిషనర్గా తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే దీని మీద కూడా ఎంక్వైరీ ఆఫీసర్గా కృష్ణాజీరావు అనే ఆయన్ని మేము నియమిస్తున్నాము, 15 రోజుల లోపల దీని మీద ఎంక్వైరీ చేసి మాకు రిపోర్ట్ ఇవ్వమని చెప్పి 26/11/2019 ఉషారాణి గారు ఖచ్చితంగా మీరు దీని మీద ఎంక్వైరీ చేసి మేము వేసిన ఆఫీసర్ చేత మాకు రిపోర్ట్ ఇవ్వమని రాశారు. ఎంక్వైరీ రిపోర్ట్ 15 రోజులు ఇవ్వండి. ఎప్పుడు 26/11/2019. ఇప్పుడు విచిత్రం ఏంటంటే 22/10/2019 మంత్రి గారు ఎంక్వైరీ చేసి రతన్ రాజ్ అవినీతి మీద రిపోర్ట్ ఇవ్వమన్నా ఇంతవరకు ఎంక్వైరీ చేయలేదు, రిపోర్ట్ ఇవ్వలేదు. అసలు ఎంక్వైరీ ఆగిపోయకూడదు, ఎంక్వైరీ ఆఫీసర్ వేసిన దాఖలాలు కూడా లేదు. తర్వాత 26/11/2019 ప్రిన్సిపల్ సెక్రటరీ మళ్ళీ మేము కృష్ణోజీరావు ఆఫీసర్ కింద వేస్తున్నాము.
15 రోజుల్లోపు మాకు రిపోర్ట్ ఇవ్వాలి, బాధ్యత అంతా కమిషనరేట్దే, ఈయన తొలగించండి అంటే కేవలం సీటు తప్పించారు కానీ ఎంతవరకు ఎంక్వైరీ చేయలేదు, ఎటువంటి రిపోర్ట్ ఇవ్వలేదు. కృష్ణాజీరావు ఎంక్వైరీ చేయనట్టుగానే మన దగ్గర సమాచారం ఉంది. మరి కృష్ణాజీరావుని ఎందుకు నియమించారనే దాని మీద కూడా ఇవాళ దేవాదాయ కమిషనరేట్ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. పనికి రాని, చేతగాని, అర్హత లేని అధికారులను అసలు సీట్లలో ఎందుకు కూర్చోబెడుతున్నారు? వాడు సీటులో కూర్చుని నిర్లజ్జగా మాకు ఎంత లంచం కావాలి అంత లంచం కావాలని పబ్లిక్గా డిమాండ్ చేస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనే దానికి కమిషనరేట్ సమాధానం చెప్పాలి. లేకపోతే లంచగొండ వ్యవస్థను మేము ఇలాగే ప్రోత్సహిస్తాం, మా ఇష్టం, ఆ లంచాల్లో మాకు భాగం ఉంది, మేము లంచాలు లేనిదే బతకలేము, మా విజిలెన్స్ సెక్షన్, ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ ఏ రకంగా అయితే లంచగొండల కింద మారిపోయి వాళ్ళు తీవ్రస్థాయిలో లంచాలు తీసేసుకుంటూ వాళ్ళు ఆల్రెడీ అక్రమంగా కోట్లు సంపాదించేశారో సంబంధించిన సూపరింటెండెంట్లు, క్లర్కులు, జూనియర్ అసిస్టెంట్లు కూడా మేము కూడా అలాగే లంచగొండల కింద ఉంటాము, మమ్మల్ని ఎవరు ప్రశ్నించడానికి వీల్లేదు, మా ఇష్టం, మేము ఇలాగే ఉంటాం అని దేవాదాయ కమిషనరేట్ అంటే ధైర్యంగా ప్రకటించగలిగితే ప్రకటించమనండి. ఈ అవినీతి మీద మనం కార్యక్రమాలు చేసుకోవడం చాలా వృధా. ఎందుకంటే ఎంత స్థాయి అవినీతి ఉందని ఎక్కడ చెప్తున్నా కూడా ఒక్క చోట కూడా చర్యలు లేకపోవడం చాలా విచిత్రమైన విషయం. అంటే ఎంక్వైరీకి మనం అడిగిన దాని మీదే కాదు, మంత్రి గారు ఎంక్వైరీ వేయమని ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వమన్నారు, నువ్వెవడవే చెప్పడం కానీ మంత్రికి వాళ్ళు ఎదురు సమాధానం చెప్పే రీతిలో ఇంతవరకు సమాధానం ఇవ్వలేదు. ఆ మంత్రి అడగలేదు. విచిత్రం మంత్రి అసలు ఏం పట్టించుకోలేదు దీన్ని. ఎంక్వైరీ కైండ్లీ ఎంక్వైరీ సబ్మిట్ రిపోర్ట్ అని మంత్రి రాసేశారు, 15 రోజులు ఇమ్మన్నాడు. ఇంతవరకు వీళ్ళు రిపోర్ట్ ఇవ్వలేదు, మంత్రి అడగట్లేదు. అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫీసు కృష్ణాజీరావు ఎంక్వైరీ ఆఫీసర్ కింద వేస్తున్నాం, ఈయన సీట్ తప్పించండి, ఎంక్వైరీ చేయండి, రిపోర్ట్ 15 రోజులు ఇవ్వండి అన్నారు, ఎంక్వైరీ చేయలేదు. పూర్ణచంద్రరావు ఎంక్వైరీ చేయలేదు, కృష్ణాజీరావు ఎంక్వైరీ చేయలేదు, అసలు ఎవరు ఎంక్వైరీ చేయలేదు. సరే అంటే రతన్ రాజు మీద వీళ్ళు ఎంక్వైరీ చేయరు, మనకు అర్థమైంది. ఎందుకంటే అన్ని చోట్ల కూడా ఈ రతన్ రాజ్ అనే వ్యక్తి అందరినీ ప్రలోభాలకు గురి చేసి మరి ఏ రకంగా మాయ చేయగలిగాడో, మెస్మరైజ్ చేశాడో, లేకపోతే తనకు ఉన్నటువంటి ఈ వ్యవస్థను మొత్తం లంచగొండుల కింద తయారు చేసేసాడో తెలియదు. కానీ లంచాలు మరిగిన కమిషనరేట్ నేటి వరకు ఈ 2 ఆక్షేపణల మీద ఎటువంటి చర్యలు చేపట్టలేదు, ఎటువంటి ఎంక్వైరీలు జరగలేదు. ఎంక్వైరీలు పూర్తిగా ప్రహసనంగా మారిపోయాయి, పూర్తి బోటకపో ఎంక్వైరీ అన్ని అంతే, కేవలం నాటకం, బోటకం. ఏమన్నా అంటే ఎవరి మీద ఆరోపణ వచ్చినా సరే మేము ఎంక్వైరీ చేస్తాం, రిపోర్ట్ ఇస్తాం, మేము ఎంక్వైరీ చేస్తాం, రిపోర్ట్ ఇస్తాం. లేదంటే ఎంక్వైరీ ఎవరు చేస్తారు, చేస్తే ఏడీసీ రామచంద్రమోహన్ ఎంక్వైరీ చేస్తాడు, లేదంటే ఆర్జేసీ పూర్ణచంద్ర ఎంక్వైరీ చేస్తాడు, లేదంటే రిటైర్ అయిపోయిన కృష్ణాజీరావు ఇంట్లో కూర్చుని ఆయన ఎంక్వైరీ చేస్తాడు. ఏ టైంలో చేసే ఎంక్వైరీలు ఏం అర్థం కాదు. అవినీతి జరుగుతుంది, లంచాలు తీసుకుంటున్నారు అన్నప్పుడు ఏసీబీకి చేయండి, కంప్లైంట్ చేయండి, లేకపోతే పోలీసులకు కంప్లైంట్ పోలీసులకు ఫార్వర్డ్ చేయండి, దే కెన్ టేక్ యాక్షన్. ఇది మానేసి మేమే యాక్షన్ తీసుకుంటాం అని చెప్పడం కోసం 2 సెక్షన్లు పెట్టారు, ఎస్టాబ్లిష్మెంట్, విజిలెన్స్. ఆ 2 ఏం పని చేస్తాయో తెలియదు. ఎంతసేపు విగ్రహ పుష్టి, నైవేద్యనిష్టి. ఆ 2 సూపరింటెండెంట్లు ఉన్నారు, వాళ్ళని చూడండి, అక్కడ జూనియర్ అసిస్టెంట్ చూడండి, ఇక్కడ క్లర్క్లను చూడండి, ఎవరిని చూడండి, అందరికీ కార్లు. జూనియర్ అసిస్టెంట్కి కారు, 10 కోట్ల ఆస్తి. సీనియర్ అసిస్టెంట్ 2 కార్లు, 20 కోట్ల ఆస్తి. సూపరింటెండెంట్లు ఇంకా చెప్పక్కర్లేదు, మీరు అక్కడ ఉన్నాయి చూడండి. మీరు ఈ రోజుకి మేము ధైర్యంగా చెప్తున్నాం, ఆ ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ సూపరింటెండెంట్ ఆస్తులు ఉన్నాయి, బయటికి తీయండి, ఒకసారి బయటికి తీయండి, మీకు తెలుస్తుంది. విజిలెన్స్ సెక్షన్ 4th అనర్హుడు ఒక అతను ప్రసాద్ అని అతను పనిచేస్తున్నాడు, అతను అసలు విజిలెన్స్ సెక్షన్లో ఉండేటటువంటి అర్హత లేదు, అతను జేవీలో ఉంది ఎక్కడ పనిచేయవలసిన వ్యక్తి, అతను అసలు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్లోకి చొచ్చుకుని వచ్చి ప్రొవోస్ట్ లేకపోయినా సరే బలవంతంగా క్రియేట్ చేసుకుని జ్యువెలరీ వెరిఫికేషన్ ఆఫీసర్ కింద ఉంటూ ఇన్ఛార్జిగా విజిలెన్స్ పరిపాలన చేయడం ఏంటంటే ఇదేం పరిపాలన అంటారు దీన్ని? అసలు విజిలెన్స్ ఎలా పరిపాలిస్తుందా? పేరుకి విజిలెన్స్. మీరు చూడండి, ఈ విజిలెన్స్ ప్రసాద్ ఇతను ఏ ఫైల్ చూడండి తొక్కేస్తాడు, ఏ పని చేయడం, ఏ ఫైల్ బయటకు రాదు. విజిలెన్స్ అనేది పారదర్శకంగా చేయవలసినటువంటి విభాగం, ఏ పారదర్శకత లేదు, అతనికి అసలు అనుభవం లేదు, అతను అనర్హుడు, ఇతర రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రంలోకి వచ్చాడు, ఇది కమల్నాథన్ కమిటీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి అతనని చెప్పేసి ఆల్రెడీ అతని మీద ఆరోపణలు ఉన్నాయి, అతని మీద ఫిర్యాదులు ఉన్నాయి. కేవలం కూర్చోబెట్టి జీతం ఇవ్వడం కోసం అని చెప్పి ఒక జీవో పోస్ట్ క్రియేట్ చేసి అతను ఒక చోట పోస్ట్ ఇచ్చి ఆ పోస్ట్ని ఇన్ఛార్జ్ కింద తీసుకొచ్చి కమిషనరేట్లో కూర్చోబెట్టి ₹1,00,000 జీతం ఇచ్చి అతని చేత విజిలెన్స్ ఫైల్స్ సంతకాలు పెట్టించడానికి విజిలెన్స్ సెక్షన్లో అతను సూపరింటెండెంట్ చేయడానికి ఎవరిచ్చారు ఈ కమిషనర్కి అనుమతి? ఎక్కడ అర్హత మీకు ఉంది అతనికి ఇస్తున్నారు? ఆ రకంగా ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరనుకుంటున్నారా? ఇది సమాజం ఊరుకునేటటువంటి పద్ధతి కాదు. దీనికి తీవ్రమైనటువంటి వ్యతిరేకత చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది హిందూ సమాజానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి ఖచ్చితంగా కమిషనర్కి చెప్తున్నాము, తక్షణం ఇమీడియట్గా ఈ చెప్తున్నటువంటి విషయాలన్నిటి మీద ఉన్న తమ వద్ద గల ఫిర్యాదులను అనుసరించి ఈ విషయం మీద మేము అన్ని సెక్షన్లకి మేము గతంలో కూడా అన్ని విభాగాలకు ఫిర్యాదులు చేయడం జరిగింది. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే దీనిలో ఇంకా చెప్తాను, ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ సూపరింటెండెంట్ శ్రీనివాసరెడ్డి, విజిలెన్స్ సెక్షన్ ప్రసాద్ కన్నా కూడా
దిగజారిపోయిన పోస్టులు ఉన్నవాళ్ళు ఎవరయ్యా అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఈయన మేము చేసిన కంప్లైంట్ మీద ఈ విషయం మీద చర్యలు తీసుకోవట్లేదని చెప్పి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కంప్లైంట్ చేస్తే 17 డిసెంబర్ 2019 దీని మీద ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి చీఫ్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్కి రాసినటువంటి ఇది రాష్ట్రపతి రాసినటువంటి లెటర్. మీరు చూడండి, ఇది రాష్ట్రపతి కార్యాలయం రాసింది. మేము రాసిన లేఖ మీద జవాబుగా లక్ష్మణరావు గారు కంప్లైంట్ చేశారు, దీన్ని పరిశీలించి న్యాయం చేయండి అని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి రాష్ట్రపతి రాసినటువంటి లెటర్. అంతేకాకుండా సిమిలర్గా దీని మీద ఆంధ్రప్రదేశ్ గవర్నర్ రాజ్భవన్ నుంచి 10/1/2020 రాశారు. చూడండి, నోట్ ఫైల్ కూడా తెప్పించాం అక్కడి నుంచి. చూడండి, క్లియర్గా రాశారు. లక్ష్మణరావు ఫిర్యాదు చేశారు, పరిశీలించండి, దీని మీద తగు ఎంక్వైరీ రిపోర్ట్ ఏదైతే ఉందో మాకు కూడా సబ్మిట్ చేయండి, దీని మీద మేము కూడా పరిశీలించవలసిన అవసరం ఉంది. సమాచార హక్కు చట్ట ప్రకారం లక్ష్మణరావు అడిగాడు కాబట్టి అతనికి మేము ఈ ఫిర్యాదుకు సంబంధించినటువంటి వివరాలన్నీ అందించాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి మీరు ఎంక్వైరీ చేసి రిపోర్ట్ మాకు ఇస్తే మేము లక్ష్మణరావుకి ఇస్తామని చెప్పి కూడా గవర్నర్ రాసినటువంటి కార్యాలయం లేఖ. ఇది కాకుండా సిమిలర్గా ఈ ఫిర్యాదు మేము ఆలయదర్శి కార్యాలయం ప్రధాన కార్యాలయం తెలంగాణలో ఉండడం వల్ల మేము రాష్ట్రపతి ప్రధానమంత్రులకు చేసిన ఫిర్యాదులు రెండు కూడా త్రూ తెలంగాణ గవర్నర్ లేకుంటే తెలంగాణ చీఫ్ సెక్రటరీ నుంచి ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీకి కొన్ని ఫిర్యాదులు వెళ్తున్నాయి. అలాగా ప్రధానమంత్రి వద్ద నుంచి మాకందిన ఫిర్యాదుని అంటే అది తెలంగాణ చీఫ్ సెక్రటరీకి డైరెక్ట్ చేశారు ప్రధానమంత్రి కార్యాలయం. ఆ కార్యాలయం నుంచి ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఆఫీస్కి మాకు కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఎండోమెంట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపిస్తూ మీరు తగిన చర్యలు తీసుకుని మాకు ఈ విషయం మీద తెలియజేయండి, తీసుకున్న చర్యలు ఏంటి, యాక్షన్ టేకన్ రిపోర్ట్ కావాలని పేర్కొంటూ ఇది ప్రధానమంత్రి కార్యాలయం నుండి తెలంగాణ చీఫ్ సెక్రటరీ నుంచి ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ద్వారా జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం నుంచి ఎండోమెంట్ కమిషన్ ట్రాన్స్ఫర్ చేయబడినటువంటి ఫిర్యాదు. అంటే ప్రధానమంత్రి ఎవడు మాకు చెప్పడానికి, రాష్ట్రపతి ఎవడు మాకు చెప్పడానికి, మేము అనుకున్నదే మేమే చేస్తాం అంతే. అంటే రాష్ట్రపతి కన్నా శ్రీనివాసరెడ్డి బలవంతుడు, ప్రధానమంత్రి కన్నా విజయేంద్ర ప్రసాద్ బలవంతుడు. ఎందుకు అనుకోకూడదు చెప్పండి. మేము ఈ ప్రశ్న మళ్ళీ మేము పంపించాం ప్రధానమంత్రికి, రాష్ట్రపతి కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. వీళ్ళు యాక్షన్ తీసుకోవట్లేదు, యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేని ప్రవర్తిస్తున్నారు, మీకంటే బలవంతులు అనుకుంటున్నారు వాళ్ళు. అందువల్ల మీరు రిజైన్ చేసేసేయండి. ప్రధానమంత్రి రాష్ట్రపతుల కింద మీరు అనవసరం, వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చుంటారు, అవసరమైతే వాళ్ళే ప్రధానమంత్రి కింద రాష్ట్రపతి కింద ఒకటి పరిపాలన చేస్తారు. ఏ రకంగా దేవాదాయ శాఖని భ్రష్టు పెట్టించి చేశారు, అదే రకంగా దేశాన్ని మొత్తాన్ని భ్రష్టు పెట్టించడానికి సిద్ధంగా ఉన్నారు. హిందూ సమాజం నాశనం అయిపోవడానికి సిద్ధంగా ఉంది. ఈవేళ దేవుళ్ళ సొమ్ము పేరిట భక్తులు దాతలు అందరూ హుండీల్లో వేస్తుంటే ఆ సొమ్ము తేరగా తినమరిగి ఇంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా పరిపాలన చేయడానికి వాళ్ళకి సిగ్గనిపించలేదేమో మాకు అర్థం కాదు. ఎక్కడ అవినీతి చూసిన అవినీతి విలయతాండవం చేస్తుంటే సాక్షాత్తు మంత్రి చెప్పిన దిక్కులు దేవాదాయ మంత్రి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వమంటే ఇవ్వటం, ప్రధానమంత్రి కార్యాలయం నుంచి లెటర్ రాసి యాక్షన్ టేకన్ రిపోర్ట్ మాకు ఇవ్వమంటే ఇవ్వట్లేదు, ప్రధానమంత్రికి ఇవ్వట్లేదు, కనీసం కరస్పాండెన్స్ కూడా లేదు. ప్రధానమంత్రి కార్యాలయం రాసినా చెత్తబొట్లో పారేస్తున్నారు, రాష్ట్రపతి కార్యాలయం యాక్షన్ తీసుకోమన్నా చెత్తబొట్లో పారేస్తున్నారు, గవర్నర్ చెప్పినా పారేస్తున్నారు, చీఫ్ సెక్రటరీ చెప్పినా పారేస్తున్నారు. అసలు ఇవన్నీ ఎందుకు పారేస్తున్నారో అర్థం కాదు. మేము అసలు ఫిర్యాదు ఎందుకు చేయాలి, ఎందుకు చేస్తున్నామో తెలియని పరిస్థితులు, మేము ఎందుకు లెటర్స్ రాస్తున్నామో తెలియని పరిస్థితుల్లో ఈ కార్యాలయాలు అన్నీ ఉన్నప్పుడు మాత్రం దీనిలో ఒరగబెడుతున్నది జరుగుతున్నది ఒరుగుతున్నది ఏమిటంటే ఇలాంటి అవినీతి మీద అక్రమాల మీద ఫిర్యాదులు అందినప్పుడు దీని మీద కూడా వ్యాపారం చేసుకునేటటువంటి తత్వంగా ఎస్టాబ్లిష్మెంట్ విజిలెన్స్ సెక్షన్ 2 మారిపోయాయి. ఈ విషయాన్ని ఖచ్చితంగా పరిశీలించవలసిన అవసరం ఈ ప్రిన్సిపల్ సెక్రటరీ దేవాదాయ కమిషనర్ ఇద్దరికీ ఉంది. ఇప్పటికైనా మేము ఆల్రెడీ వివరాలు మరొకసారి మళ్ళీ వెల్లడిస్తున్నాం కాబట్టి దీని మీద పరిశీలించవలసిన అవసరం ఉంది, చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అయితే దీనిలో మళ్ళీ మరొక విచిత్రమైన విషయం ఏంటంటే ఈ రతన్ రాజ్ మీద ఎంక్వైరీలు పెండింగ్ ఉన్నాయి. ఆల్రెడీ ఎంక్వైరీ కృష్ణోజన్ ఎంక్వైరీ చేశారు, అది అలాగే పెండింగ్ ఉంది, ఎంక్వైరీ చేయలేదు. పూర్ణచంద్ర ఎంక్వైరీ చేశారు, అది అలాగే పెండింగ్ ఉంది, ఇంతవరకు ఎటువంటి యాక్షన్ లేదు. ఇది అయిపోకుండా దీనిలో ఇంకోటి ఏం చేశారంటే ఈ సుబ్బారావు అనేటటువంటి వ్యక్తిని ఎవరినైతే డిప్యూటీ కమిషనర్ ఇన్ఛార్జ్ కింద హెడ్ ఆఫీస్లో వేశారో ఆయనని ఈ మధ్య ఎప్పుడంటే కొంతకాలం క్రితం తొలగిస్తూ మళ్ళీ ఎంక్వైరీలు ఇలా పెండింగ్ ఉండగానే ఇదే రతన్ రాజ్ని మళ్ళీ డిప్యూటీ కమిషనర్ వేసి ఎందుకు వేశారంటే ఏం తెలియదు, వేసాం అంతే. ఎందుకు తీశారు, అవినీతి ఆరోపణలు వచ్చే ప్రిన్సిపల్ సెక్రటరీ తీయమన్నారు, ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వమన్నారు, మేము చర్యలు తీసుకుంటామన్నారు. మరి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇస్తే కదా ఏమైనా చర్యలు తీసుకునే చర్యలు ఏంటంటే ఆయన మళ్ళీ పోస్టింగ్ ఇవ్వడం. అంటే రతన్ రాజ్ తప్ప డీసీసీలో ఎవరు పనిచేయరా, పరిపాలించక కుదరదా?
ఎవరెవరు ఎంతంత తీసుకుంటున్నారు రతన్ రాజు దగ్గర? ధైర్యంగా అడుగుతున్నాం. ఈ రతన్ రాజుని మళ్ళీ పోస్టింగ్ ఇవ్వడానికి కారణాలు ఏంటో తెలియదు. కేవలం లంచాలు తీసుకుని పోస్టింగ్ ఇచ్చినట్టుగా మేము ఆరోపిస్తున్నాం. సమాధానం చెప్పండి, కాకపోతే కాదని చెప్పండి, రుజువు చేయండి. అందువల్ల ఎంక్వైరీలన్నీ ముందు చేయండి. పూర్ణచంద్రరావుని పిలుస్తారో కృష్ణాజరావుని పిలుస్తారో ఎవరు పిలుస్తారో పిలిపించి ఎంక్వైరీలు చేయించండి. లేకపోతే ఎంక్వైరీలు ఎందుకు చేయలేదు చెప్పండి. ఎంక్వైరీలు ఎందుకు చేయట్లేదు కూడా వాడు చెప్పట్లేదు. అందువల్ల ఇది పూర్తి వినాశకర పరిస్థితుల్లో వినాశకాల విపరీత బుద్ధి అని ఒక సామెత ఉంది. దాన్ని అనుసరించి దేవాదాయ శాఖ నడుస్తుంది. క్రిమినాలజీ చదివిన అర్జున్ రావు గారు ఇవన్నీ పరిశీలించాల్సిన అవసరం ఆయనకు ఉంది. ఇలాగా దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ సీట్లో ఏదో శనిగాడు దాపిచ్చినట్టుగా ఆ 70 వాళ్ళు అందరూ వచ్చి కూర్చుని అన్నారు అందరూ అసలు పరిపాలించాల్సిన అవసరం ఏంటి? అది ఎంత ఉన్నతమైనటువంటి చాలా ఎస్టాబ్లిష్ అయినటువంటి సీట్ అది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం అన్ని సెక్షన్లు దేవాదాయ శాఖలో ఉన్నటువంటి అన్ని సెక్షన్లు కూడా నియంత్రించవలసినటువంటి సీటు, అన్ని సెక్షన్లు సరిగా పనిచేస్తున్నా లేదో చూడవలసినటువంటి సీటు, ఏ ఫైల్ ఎక్కడికి వెళ్ళాలి, ఎంత తొందరగా పరిపాలన మనం చేయాలి, ఎవరెవరైతే అవసరార్థులు ఉన్నారు, ఎవరైతే ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు, బాధితులు ఉన్నారు, వాళ్ళందరికీ మనం న్యాయం చేయాలి అని చెప్పి రూటింగ్ ఫైల్ ఏ సెక్షన్ నుంచి ఏ సెక్షన్కి ఎంత తొందరగా ఫైల్ పంపితే పని అవుతుందని చూడవలసినటువంటి సీటు. ఆ సీట్లో కూర్చున్నటువంటి వ్యక్తి ఏ ఫైల్ మీద సంతకం పెట్టాలన్నా కూడా నాకు డబ్బులు ఏమన్నా చేయరని డైరెక్ట్గా నెత్తిమి కూర్చుని అడుగుతున్నట్టుగా ఆధారాలు కూడా ఉన్నాయి. దీని మీద దేవాదాయ శాఖ ప్రధాన దేవాలయాల ఉద్యోగుల సంక్షేమ సమాఖ్య ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో దీనిలో బృందం వీళ్ళు దేవాదాయ మంత్రిని కలిసి ఫిర్యాదు చేసినటువంటి ఒక వీడియో క్లిప్పింగ్ ఒకసారి చూద్దాం. ఇది ఎప్పుడు ఇచ్చారంటే 22/10/2019 ఇచ్చారు. ఒక వీడియో క్లిప్పింగ్ ఒక్క విషయం చూడండి. చెప్తే 2 పత్రికలు ఇంకొకరికి ఎవరండి ఇంకో ఫలాన్ని రాబోదు అవి వాళ్ళకి చేయట్లేదు. అవి ఎలా ఖాళీ ఉంటుంది సార్, ప్రమోషన్లో నిర్లక్ష్యం జరుగుతుందండి. రిక్రూట్మెంట్ చేయట్లేదు సార్, చేయాలండి. ఆ వేకెన్సీ ఏదో నేను వాళ్ళ కోసం ఏదైతే ఉన్నాయో అంబేద్కర్ రాజ్యాంగ ప్రకారం అవే తిరుగుతుంది కదా సార్. రెండోది సార్, ఇది ప్రభుత్వానికి మైలేజ్కి సంబంధించి సార్ మీకు అర్చకులు ఉన్న స్టేట్లు 40,000 మంది ఉంటుంది సార్. మేము 30,000 మంది దాకా ఉంటుంది సార్. మా గొడవాడు పట్టిన ఎన్జిఓ అర్చకులు బయలు తప్ప మా గొడవాడు తయారు సార్. అన్ని కులాలు అన్నప్పుడు మా సమాచారంలో 300 మంది స్టాఫ్ ఉంటే 60 మంది మటుకు రిజిస్టర్ ఉన్న 240 అన్ని కులాలు ఉంటాయి సార్. అలాగే పెన్షనర్స్ కులాలు మతాలు కాదు సార్, కులాలు అన్ని కులాలు కాపులు రాజు అన్ని జాతులు ఉంటాయండి. ఈ 60 మంది అర్చకులు మైలేజ్ గురించి వస్తుంది తప్ప ఏ ప్రభుత్వంలో కానీ ఈ 200 మంది పెట్టింది పట్టలేదు సార్. మైలేజ్ రావాలంటే ఏం చేయాలి, మేము చేయాలి తప్ప వాళ్ళకన్నా ఎక్కువ చేయాలి. అలాగే వాళ్ళ అప్పులాలు చేయని మాకు అభ్యంతరం లేదండి. వాళ్ళ అప్పులు గురించి మేము మాట్లాడలేదు, వాళ్ళు చేయని వాళ్ళు మేము ఎంప్లాయ్ సార్. కానీ పూర్తిగా ఉన్న వర్గాల మటుకు ఎవరు ఇచ్చేయట్లేదు సార్. మాకేమీ ఎక్స్ట్రాడినరీ కోరికలు ఏమి లేవు. ఏదో రావాల్సిందేమో ప్రమోషన్, లేకపోతే రావాల్సిందేమో ఇంక్రిమెంట్, ఇవన్నీ చేయడానికి మెడికల్ బిల్స్ ఇవన్నీ గవర్నమెంట్ వస్తాయి సార్. స్కూల్ హెడ్ ఆఫీస్ ఇక్కడ ఏ పని చెప్పినా, మోడీ గారు చెప్పినా, జగన్ గారు చెప్పినా, ప్రభుత్వం చెప్పినా, మీ జేబులు చెప్పుకున్నా ఇక్కడ డబ్బులు ఇస్తే కానీ ఏ పని చేయట్లేదు సార్. ఏ పని కమిషనర్ దేవతలు పైసలు తీసుకోవట్లేదు. ఈ రతన్ రాజు ఉన్నారు సార్ గెస్టెడ్ సూపరింటెండెంట్. స్టేట్లో 30,000 ఉద్యోగులు పెడతాను పైసలు ఈయనకే రావాలి. ఈయన క్యాడర్ సూపరింటెండెంట్ క్యాడర్, గెస్టెడ్ సూపరింటెండెంట్ క్యాడర్. ఎందుకు అంత పట్టాలు ఎక్కేస్తాను వాళ్ళకి అర్థం అవ్వట్లేదండి. పూర్తి అవినీతిమైన సార్. మీరు మా మాటనో దాని మీద ఫైల్స్ మీద ప్రైవేట్ కట్టాలి, మీకు హక్కు ఉంది, ఫైల్స్ మీకు ఉంది, మీరు తండి మైలేజ్ ఎలా అవుతుంది సుధీర్ పార్టీ అలా మెయిన్ అతనే సార్. సెక్షన్ అతనే ఎంప్లాయీస్ అతనేనండి. ఎంప్లాయీస్ డిపార్ట్మెంట్ ఒకటి సార్. డిపార్ట్మెంట్ ఒక పక్క, టెంపుల్స్ ఒక పక్క అండి. డిపార్ట్మెంట్ అంటే ఏసీ ఆఫీసు, డిసి ఆఫీసు, ఆర్జీసీ ఆఫీసు, అన్ని సర్వీస్ కమిషన్ ద్వారా జీతం తదితరాలు వస్తాయండి. వాళ్ళకి ఏ సమస్యలు ఉండవు. ఎటువంటి టెంపుల్కే ఉంటాయి. మా సమస్యలు కమిషనర్ తీర్చాలి. ఈ సర్వీస్ మ్యాటర్స్ టెంపుల్ ఎంప్లాయీస్ సర్వీస్ మ్యాటర్ చూసి పోస్ట్ ఇచ్చారు రతన్ రాజ్కి. చూస్తున్నాడు ఈ మధ్య ఇప్పుడు వచ్చిన తర్వాత. ఎప్పుడు లేదని పెట్టారు. సరే ఇప్పుడు పెట్టేది చేసుకున్నాడంటే అన్ని ఫైల్కి సార్, ప్రతి ఫైల్కి డబ్బులు ఇచ్చినందుకు ఇబ్బంది ఉంటుందండి. ఇప్పుడు నాకు లక్షణంగా సార్ ఏదైనా అడ్డుగోలుగా వెళ్తే నేను చూడాల్సి వస్తుంది. ప్రొటెన్ మెడికల్ బిల్స్ కూడా ఇవ్వ సార్. మెడికల్ బిల్స్ నుంచి ఫైల్స్ ఎంక్వైరీ చేయండి సార్. నేను ఉద్యోగం వదిలేసి ఇప్పుడు కృష్ణాలు దూకిసిపోతాను. తేడా ఉంటే ఒక తేడా ఉంటాయి. 2 సంవత్సరాలు 6 నెలలు పెండింగ్ అండి మెడికల్ బిల్స్ అన్నీ కూడా. మీరు చదువు ఉపయోగం మీరు చెప్తాం సార్. అయితే ఇప్పుడు మీరు ఒకసారి పరిశీలనగా చూడండి. కొంతమంది సంక్షేమ సమాఖ్య ఉద్యోగుల సంక్షేమ సమాఖ్య నుంచి వచ్చి డైరెక్ట్గా మంత్రి గారిని కలిసి ఇచ్చిన రిప్రజెంటేషన్కి సంబంధించినటువంటి
వీడియో మనం చూసాం. అంటే వాళ్ళందరికీ పని పడలేదన్నమాట. వాళ్ళందరూ ఏంటంటే అనేక రకాలమైనటువంటి ఉద్యోగులు లేకుంటే సహోద్యోగులు సబార్డినేట్ ఆఫీసర్స్ కాబట్టి ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. మెడికల్ క్లెయిమ్ కోసం దాఖలు చేసినటువంటి దాని మీద కూడా డబ్బులు అడుగుతున్నారు క్లియర్ చేయాలంటే అనేటటువంటి ఒక ప్రధాన ఆరోపణగా వాళ్ళు వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. దీని మీద ఎటువంటి యాక్షన్ లేదు. వీళ్ళు ఏం తీసుకోవడం అర్థమైపోతుంది. ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పినా, ప్రధానమంత్రి చెప్పినా, రాష్ట్రపతి చెప్పినా, ఎవరు చెప్పినా సరే వీళ్ళు ఏం లేదు. ఎంతసేపు చూసినా ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్, బిజినెస్ సెక్షన్ వాళ్ళు కూడా బాగా డబ్బు దండుకోవడానికి మాత్రమే ఉన్నట్టుగా తెలుస్తుంది. అందు గురించి అని చెప్పి ఇంకా మేము ఇష్టం వచ్చినట్టు మా ఇష్టం వచ్చినట్టు మేము పరిపాలన చేసుకుంటామంటే దీనిలో ఎవరు చెప్పేది ఏం లేదు. దాని గురించి మన ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సిటిజన్ చార్టర్ లేదు, సమాచార హక్కు చట్టం లేదు. సమాచార పొందడం హక్కుగా చట్టంగా రూపొందించినా కూడా దానికి దిక్కు లేదు. మాకు సుమారుగా 1000 అప్లికేషన్లు ప్రధాన కార్యాలయంలో పెండింగ్ ఉన్నాయి. 1000 అపీల్స్ చేసాం, 1000 అపీల్స్ కూడా పెండింగ్ ఉన్నాయి. వాళ్ళు దేనికి రిప్లై పెట్టలేదు, బరితెగించేశారు. అందువల్ల ప్యూర్గా వైలేషన్ ఆఫ్ యాక్ట్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సిటిజన్ చార్టర్ లేదు. ఎవరికి ఏం చెప్పుకుంటారో చెప్పుకోండి, మా ఇష్టం మేము ఇలాగే ఉంటాం. లంచాలు తీసుకోవడమే మా ప్రధాన ఉద్దేశం. మేము ఇలాగే ఉంటాం, మా ఇష్టం అన్నట్టుగా దేవాదాయ కమిషనర్ కార్యాలయం నిర్లజ్జగా ప్రవర్తిస్తోంది, నిస్సిగ్గుగా ప్రవర్తిస్తుంది. భయభక్తులు లేవు, ఏమీ లేవు. ఎంతసేపు డబ్బు దండుకోవడమే ప్రధానాశయంగా ఈ విషయాలన్నీ చూసిన మీదట దేవాదాయ కమిషనర్ కార్యాలయం ప్రవర్తిస్తున్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి ఇక మీదటైనా ఈ బరితెగించిన ప్రవర్తన మానుకుని తక్షణం ఈ డిప్యూటీ కమిషనర్ రతన్ రాజ్ నా సీట్ నుంచి తీసేసి ఇంతకుముందు చేసినటువంటి ఎంక్వైరీలన్నీ కూడా ఇమీడియట్గా ఎంక్వైరీలు కండక్ట్ చేసి ఆ ఎంక్వైరీల మీద రిపోర్ట్లు తీసుకుని వచ్చిన మీదట తగు చర్యలు తీసుకుని తగు రకంగా ఉన్న అవినీతి ఆరోపణల మీద అతన్ని చట్టపరమైనటువంటి విధి విధానాలను అనుసరించి అతన్ని శిక్షించవలసిందిగా కోరుతున్నాము. ఉన్న పాటున తక్షణం అతను నా సీటు నుండి తొలగించకపోతే మాత్రం ఇది యుద్ధ ప్రాతిపదిక మీద మేము కూడా దేవాదాయ కమిషనరేట్ని న్యాయస్థానంలో నిలబెడతాం. కమిషనర్ సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఈ విషయాన్ని మరొకసారి అధికారుల దృష్టికి ఎందుకు తీసుకొస్తున్నాం అంటే ఈ ఫైల్ ఏవి కూడా మేము చేసిన ఫిర్యాదులు కానివ్వండి, ఈ ఎంక్వైరీ ఫైల్స్ కానివ్వండి, అటు కమిషనర్ దృష్టికి, ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టికి అసలు వెళ్తున్నాయా? కొన్ని వేల ఫైల్స్, 100 ఫైల్స్ వస్తున్నటువంటి సందర్భంలో ఇన్ని ఫైల్స్ డీల్ చేయడం, అన్ని విషయాల దృష్టి గుర్తుపెట్టుకోవడం కష్టం. కాబట్టి ఉన్నతాధికారుల దృష్టికి స్పెసిఫిక్గా ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ వీళ్ళిద్దరి దృష్టికి ఈ కార్యక్రమంగా తీసుకెళ్తాం. మీ ఇష్టం, మీరు చర్యలు తీసుకుంటే తీసుకోండి. చూస్తాం, 3-4 రోజులు చూస్తాం. కాదంటే న్యాయస్థానాలకు తీసుకొచ్చి న్యాయస్థానంలో నిలబెట్టి కూడా న్యాయం అడుగుతాం. అందువల్ల అంతవరకు తెచ్చుకుంటే మంచిది కాదని ఉద్దేశంతో ఈ కార్యక్రమ రూపంగా విషయం తెలియజేస్తున్నాం. రతన్ రాజ్ అనే వ్యక్తి అనార్హుడని ముందు సీట్ నుంచి తీసేసిన వ్యక్తిని మళ్ళీ సీట్లో ఎందుకు వేశారనే దానికి కమిషన్ సమాధానం చెప్పాలి. ఎంక్వైరీలు ఎందుకు చేయరో సమాధానం చెప్పాలి. యాక్షన్ ఎందుకు తీసుకోరో సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పకపోతే మేము చెప్పిస్తాం.